మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు రావాలని నోటీసులు అందించారు. పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇంటికి అంటించారు. నోటీసులో జయసుధను బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ కి ఈ రోజు రావాలని పేర్కొన్నారు. ఇదే కేసులో జిల్లా కోర్టు ఇటీవల ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసే సందర్భంలో విచారణకు సహకరించాలని ఇప్పటికే జిల్లా కోర్టు సూచించింది. జయసుధ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రెహనా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మాత్రం రేషన్ బియ్యం వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా పేర్ని నాని కుటుంబానికి కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్న విధంగా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. తీరా మళ్ళీ ఒకసారి చూసినట్లయితే మాత్రం గత నెల 30వ తేదీన కూడా జయసుధాని అరెస్ట్ చేయొద్దంటూ కూడా నోటీసులు ఇచ్చిన హైకోర్టు తీర్పిచ్చిన సందర్భంలో కూడా మరోసారి ఏదైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు మరోసారి కూడా జయసుధాకి నోటీసులు అయితే ఇచ్చారు. ఆ స్టేషన్ రావాలి, విచారణ హాజరు కావాలంటూ కూడా ఈ రోజు నోటీస్ ఇచ్చి పంపిస్తుందండి. అని ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన నివాసానికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ నోటీసులు కూడా మరొకసారి ఇంటికి ఉన్నటువంటి అక్కడ తలుపులు ఏదైతే ఉన్నాయో వాటికి అంటించి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మన ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం ఈ వ్యవహారం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 2 నెలల నుంచి కూడా రేషన్ బియ్యం వ్యవహారంలో కానివచ్చు, అదేవిధంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి గూడాల్లో బియ్యం మాయమైన వ్యవహారంలో కావచ్చు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. గత నెల రోజుల క్రితం పోర్టులో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించారో ఆ తీరు చూసుకునేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం వ్యవహారంలో ఎంత సీరియస్ ఉందో కూడా మనకు అర్థమవుతుంది. దీంతో కూడా గత ప్రభుత్వంలో గోడంలో ఉన్నటువంటి బియ్యం మాయం వెనకాల ఇటు పేర్ని నాని సతీమణి జయసుధ కానివచ్చు, అదేవిధంగా పేర్ని నాని అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాత్ర ఉందని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం భావిస్తూ కూడా దానిపై ఉన్నటువంటి కేసులు నమోదు చేసి విచారణ చేపిస్తే దాంట్లో ఎన్నో సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. దీంతో కూడా మరొకసారి ఈ రోజు అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఏదైతే బందర్ తాలూకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి జయసుధాని విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కూడా జయసుధ లేకపోవడంతో నోటీసులు అయితే ఇంటికి అందజేశారు. కానీ ఆ జయసుధకి నోటీసులు అందాయా లేదా అనేది అయితే మాత్రం మనకి తెలియాల్సింది. కానీ దీనిపై ఏ విధంగా ఇటు జయసుధ కానివచ్చు పేర్ని నాని కుటుంబం కూడా ఏ విధంగా స్పందిస్తున్నది కూడా మరోసారి చూడాల్సి వస్తుంది. దీంతో కూడా మనం చూసినట్టయితే ఇదే కేసులో జిల్లా కోర్టు ఇటీవల ఆమెకి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ విచారణకి హాజరవ్వాలి అని చెప్పేసి మాత్రం కొంచెం ఆసక్తిగా మారింది. ఆ రోజు కోర్టు తీర్పిచ్చేటప్పుడు కూడా మీరు పోలీసులకు సహకరించాలి, ఎప్పుడైతే వాళ్ళు విచారణ పిలుస్తారో విచారణకి వెళ్ళి విచారణకు హాజరు కావాలంటూ కూడా కోర్టు కూడా తీర్పిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు పోలీసులు వెళ్ళి నోటీసులు అందజేసినప్పటికీ పోలీసులు ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇదొక మళ్ళీ ఒక ఆసక్తిగా పరిణామంగా మారింది. ఇప్పుడు పోలీసులు ఇంటికి నోటీసులు ఇచ్చారు. మరోసారి పోలీసులు ఏ విధంగా ముందు స్టెప్ అయిపోతున్నారు అనేది కూడా మరొకసారి మనం వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా కూడా పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మరి విచారణకి హాజరు కాకపోవడంతో ఈ రోజు 2 గంటలకు కూడా అయితే పోలీసులు అయితే మాత్రం ఆ బందర్ తాలూకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని అయితే మాత్రం చెప్పారు. 2 లోపల ఈ జయసుధ హాజరు అవుతారా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. దీంతో కూడా ఈ జయసుధ హాజరు కాకపోతే పోలీసులు మరొక స్టెప్ ఏ విధంగా వేసి మరి కోర్టు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి వేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోసారి ఇటేపు జిల్లా కోర్టు కూడా ఆశ్రయించి విచారణకు హాజరు కావట్లేదు, తనని మీరు కోర్టు జైలు అరెస్ట్ చేస్తేనే తన మా జోలకి మాకు విచారణకు హాజరవుతారని చెప్పే అవకాశాలు కూడా మనకి ఉన్నట్లు తెలుస్తుంది. మనం చూసినట్లయితే మాత్రం ఏదైతే గోడంలో రేషన్ బియ్యం మాయమయ్యేది వ్యవహారం ఏది ఉందో 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యి ఉంది. దాంతో కూడా 1.68 కోట్లు ప్రభుత్వం జరిమానా విధించింది. ఆ జరిమానాను కూడా వీళ్ళు సగం అయితే కట్టి ఉన్నారు. మరొకసారి ఈ విచారణ జరిపించినప్పుడు 38,378 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు కూడా లెక్కలు తేలనున్నాయి. దీనికి కూడా మరొకసారి పెనాల్టీ వేశారు. దానిపై కూడా మరొక 1.5 కోటి పైన కూడా ఇవి పెనాల్టీ కట్టాల్సి ఉన్నాయి. ఈ కడతారా లేదనేది కూడా
కూడా మరొకసారి చర్చనీయంగా మారింది. దీంతో కూడా ఇటు ఈ పేరునాని కుటుంబం కానివచ్చు, జయసుధ కానివచ్చు, వీళ్ళిద్దరు కూడా విచారణకు హాజరైతేనే మరికొంత దీంట్లో ఎంత ఈ లెక్కలు తేడా అనే విషయం కూడా వెలుగులోకి వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ నిన్న లారీ డ్రైవర్ కానివచ్చు, అదేవిధంగా ఈ సంబంధించినటువంటి అధికారి కోటి కానివచ్చు, అదేవిధంగా జయసుధకి పిఏగా వ్యవహరించినటువంటి మానస్ తేజ కూడా వీళ్ళ ముగ్గురితో పాటు మరొక ఇద్దరు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ 5గురు కూడా విచారిస్తే మాత్రం ఎంతో దీంట్లో రేషన్ బియ్యం మాయమైనట్లు ఎంతో మంది అధికారులు పాత్ర ఉన్నట్లు కూడా వాళ్ళ మీద కొంచెం సంచలన విషయాలు అయితే ఇటు పోలీసులు కస్టడీలో తీసుకున్నప్పుడైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఈ ఏదైతే వీళ్ళు 5గురు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పేస్ చేసుకుని ఈ రోజు విచారణకు హాజరు కావాలి. ఆ విషయాలతోనే వీళ్ళని కూడా విచారించి దాంట్లో మరికొన్ని లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి మాత్రం పోలీసు అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటేపు ఈ రోజు 2 గంటలకు హాజరవుతుందా లేదా ఇటు పేరునాని కుటుంబం కావచ్చు, జయసుధ కూడా హాజరవుతారా లేదనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు 2 గంటల తర్వాత జరిగే పరిణామం ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత పోలీసులు ఏ విధంగా ముందడుగు అయిపోతున్నారు, దాని తర్వాత ఇటు జయసుధ విచారణకు హాజరు కాకుండా మరి మరోసారి కోర్టుకు ఏ విధంగా నోటీసులు సంజాయిషి చెప్పుకునే ప్రయత్నం చేస్తారని కూడా మనం ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రహేనా. ఓకే యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.